దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలమున మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు మన వాక్యాన్ని గమనిస్తే కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయకుడివై ఉండుము అని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. దేవుడి యొక్క సహాయం కావాలని మనకి అనుకుంటున్నాం. మనం కూడా ప్రతి ఒక్కరికండి ఏదో ఒక సహాయం అవసరము, ఏదో ఒక అవసరతలు ఉంటాయి. కానీ ఆ అవసరతల్లో నుంచి వారు విడుదల పొందాలి, ఆ అవసరతల నుంచి వారికి సహాయం అందాలి అని మనం గ్రహించినప్పుడు దేవుడు చెబుతున్నాడు, మొదటగా నీకు సహాయం కావాలంటే నాకు ప్రార్థన చెయ్యి అంటున్నాడు. అందుకని దేవుడు అంటాడు, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే ప్రార్థన చేసే అనుభవం నీకు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ఆయన సహాయం చేస్తాడండి. రెండోదిగా అక్కడ రాయబడింది, దేవుడి యొక్క సహాయం పొందుకోవాలనుకుంటే దేవుని దగ్గర తగ్గించుకొని ఉండాలి. తగ్గింపగలిగే మనసు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. తగ్గించుకునే మనసుకు వచ్చేలోపు కానాను స్త్రీ, అయ్యా నా బిడ్డకి సహాయం చేయయ్యా, ఆ బిడ్డ అనారోగ్యంగా ఉంది అని అంటే దేవుడు అంటాడు, నీవు సహాయం పొందుకోవడానికి అర్హురాలు కాదని ఆమెని ఒక మాట అంటాడు. అయినా ఆమెనిద్ది, అయినా పర్వాలేదయ్యా, వచ్చి సహాయం చేయయ్యా అని అడిగింది. అప్పుడు ఆయన అంటాడు, ఇశ్రాయేలులో ఇలాంటి విశ్వాసం కలిగిన స్త్రీని ఎక్కడా చూడలేదు అంటాడు. అంటే నీ ఆధ్యాత్మికమైన జీవితంలో సహాయం పొందుకోవాలనుకుంటే దీన మనస్సు, తగ్గించుకునే మనస్సు నీకు ఉండాలి. అలానే ప్రార్థన చేసే అనుభవం కూడా నీకు ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నాకు ఒక సమస్య వచ్చింది. వస్తే ఆమె వెళ్ళి ప్రార్థన చేసింది, దేవుడి సహాయాన్ని పొందుకుంది. అలానే కానాను పెళ్లి విందులో కూడా వారికి ఒక సహాయం, ఒక అవసరత వచ్చింది. దేవునికి వెళ్ళి చెప్పుకున్నారు వాళ్ళు, ఆయన వారికి సహాయం చేశాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎవరి దగ్గరకు వెళ్ళి నాకు సహాయం కావాలని కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మాత్రమే నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ మనుషులు చేసిన కొంతవరకే మరి ప్రార్థన చేస్తున్నావా? ఈ రోజున ప్రార్థన చేయి, నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయి. నీ కుటుంబంలో దేవుడు సహాయాన్ని అందిస్తాడు. తగ్గించుకొని ఉండు, నీవు నీ కుటుంబం తగ్గించుకొని ఉండు, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా మారుస్తాడు. ఉదయకాలమున ఆ ప్రభు సహాయం అందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నాయన నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. వారికి ఏది అవసరం, ఏది సహాయం కావాలో మాకు తెలియదు, కానీ వారికి మీరు ఆ సహాయం చేయండి. ప్రార్థన చేసే బిడ్డలుగా వారిని జ్ఞాపకం చేసుకోండి. తగ్గించుకునే బిడ్డలుగా వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో కష్ట పరిస్థితులన్నింటిలో నుంచి